సూర్యాపేట మండలంలోని ఇమాంపేటలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక విద్యార్థులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట పట్టణానికి చెందిన దగ్గుపాటి వెంకన్న, భాగ్యమ్మ దంపతుల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురుకుల పాఠశాలలో శనివారం ఫేర్వెల్ డే ఉండగా విద్యార్థిని తండ్రి ఉదయం 9 గంటలకు వచ్చి పూలు, గాజులు ఇచ్చి వెళ్ళాడు. సాయంత్రం పాఠశాల ఆవరణలో జరిగిన ఫేర్వెల్ డేలో వైష్ణవి పాల్గొంది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి హాస్టల్ గదికి వెళ్ళిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని తోటి విద్యార్థినులు వెంటనే ప్రిన్సిపల్తో పాటు సిబ్బందికి చెప్పడంతో వైష్ణవిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా తెలియచేయడంతో వారు ఏరియా ఆసుపత్రికి వచ్చారు. తమ కూతురును విగతజీవిగా చూసి భోరున విలపించారు. శనివారం సాయంత్రం పాఠశాలలో జరిగిన ఫేర్వెల్ డేకు వెళ్లేందుకు తయారై ఆ తర్వాత వీడియో కాల్ చేసి తమతో నవ్వుతూ మాట్లాడిందని విద్యార్థిని తల్లిదండ్రులు వెంకన్న, భాగ్యమ్మలు రోదిస్తూ తెలిపారు. తమ కూతురు కొన్ని రోజుల క్రితం ఇంటికి వచ్చిన సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ కలిసి ఎలా చదువుతున్నామని పలకరించిందని చెప్పారు. అప్పుడు తమ కూతురు హాస్టల్లో అన్నం బాగుండటం లేదని, రాళ్లు వస్తున్నాయని చెప్పగా అక్కడి నుంచే మున్సిపల్ చైర్పర్సన్ ఫోన్లో ప్రిన్సిపల్తో మాట్లాడారని చెప్పారు. ఈ విషయం మనసులో పెట్టుకుని తమ కూతురిని వేధించారని, దీంతోనే మనస్తాపంతో మృతి చెందిందని, తమ కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపించారు. వైష్ణవి మృతదేహంపై గాయాలు ఉండటంతో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై కళాశాల ప్రిన్సిపాల్ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. సూర్యాపేట రూరల్ పోలీసులు ఆసుపత్రికి వచ్చి వివరాలు సేకరించారు. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం హాస్టల్కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా వారం రోజుల క్రితం భువనగిరిలోని ఎస్సీ హాస్టల్లో 2 విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరవక ముందే సూర్యాపేటలో మరో బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.